హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా ఉచిత ఔషధాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఉచిత ఔషధాలు. ఇక వినండి. ఔషధాలు లేని జీవితం కనిపిస్తుందా? త్వరగా నిద్రపోవటం మరియు త్వరగా మేల్కొలవటం ఔషధం. ఏదైనా ధ్యానించటం ఔషధం. యోగా, ప్రాణాయామం, ధ్యానం మరియు వ్యాయామం ఔషధం. ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం. ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం. సూర్యకాంతి కూడా ఒక ఔషధం. కుండ నీరు తాగటం కూడా ఔషధమే. చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే. ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే. ఆహారంలాగే నీరు కూడా నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధమే. ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవటం ఔషధం. సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం. కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం. నవ్వు మరియు జోకులు వినడం, వేయడం ఔషధం. సంతృప్తి కూడా పెద్ద ఔషధం. మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం. నిజాయితీ మరియు సానుకూలత అవి ఔషధాలే. నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం. అందరికీ మంచి చేయటం కూడా ఔషధమే. ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయటం ఔషధం. అందరితో కలిసి జీవించటం ఔషధం. తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండటం కూడా ఔషధమే. మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్ లాంటివాడు, పెద్ద ఔషధ నిలయం. సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి. ఇలా ఉండటం కూడా ఔషధం. ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించటం కూడా ఔషధమే. ఈ సందేశం అందరికీ వినిపించటం మరీ పెద్ద ఔషధం. అది ఆనందం కూడా. వినిపించిన నాకు, విన్న మీకు కూడా. అసలు ప్రకృతి యొక్క గొప్పతనం అన్నింటినీ ఆలకించటం, చూడటం, చెయ్యటం, ప్రతిదాని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఔషధాలే. మరి ఈ ఔషధాలను మీరు పూర్తిగా ఉచితంగా లభించే వాటిని ఆస్వాదించి ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం, మానసిక ఆరోగ్యం మహామహాభాగ్యం అంటూ ఈ వాట్సాప్ షేర్డ్ మ్యాటర్ను మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారు కదా ఔషధం మరి. ధన్యవాదాలు.